హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మునగాకు పప్పు కర్రీ వండుతున్నానండి. ఈ మునగాకు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఈ మునగాకుతో పప్పు ఏం కాకుండా పచ్చడి చేసుకోవచ్చండి, అలాగే ఫ్రై కూడా చేసుకోవచ్చు, రసంలో కూడా వేసుకోవచ్చండి ఈ మునగాకుని. మునగాకు ఫ్రై, మునగాకు పచ్చడి ఆల్రెడీ నేను వీడియోస్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరికైనా కావాలంటే చూడండి. ఎన్నో రకాల వ్యాధులను నయం చేసే గుణం ఈ మునగాకులో ఉందండి. ఈ మునగాకు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఆషాఢ మాసంలో తినడం వల్ల ఇంకా మంచిదండి. ఈ మునగాకు పప్పు కర్రీ తయారు చేసుకోవడానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ చూద్దామండి. 1 కప్పు కందిపప్పు తీసుకోవాలండి. అలాగే అరకప్పు వరకు మునగాకు తీసుకోవాలి. 1 టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. కొద్దిగా చింతపండు తీసుకోవాలి. అలాగే ఉల్లిపాయ ముక్కలు కొంచెం, 2 పచ్చిమిర్చి ముక్కలు, 1/2 కప్పు వరకు ఆయిల్ తీసుకోవాలండి. పోపు దినుసులు పచ్చెనపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, 4 వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి కొంచెం కొంచెంగా. అలాగే కొంచెం కరివేపాకు, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, టేస్ట్ సరిపడా సాల్ట్ తీసుకోవాలండి. ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దామండి. కందిపప్పులో కొన్ని వాటర్ పోసుకుని నీట్గా వాష్ చేసుకుని కుక్కర్లో వేసుకోవాలండి. ఇప్పుడు 1 కప్పు కందిపప్పుకి 4 కప్పుల వరకు వాటర్ పోసుకోవాలండి. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ బటన్ ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా క్లిక్ చేయండి. అలా చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు దీంట్లోనే టమాటా ముక్కలు, చింతపండు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, మునగాకు వేసుకోవాలండి. అలాగే పసుపు కూడా వేసుకోవాలండి. తర్వాత మూత పెట్టుకుని 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇదిగోండి 5 విజిల్స్ వచ్చాయి, ఆవిరిపోయింది. ఇప్పుడు ఈ పప్పుని మనం మెదుపుకోవాలండి. దీంట్లో టేస్ట్ సరిపడా సాల్టు, కారం వేసుకుని పప్పు గుత్తితో కానీ గరిటెతో కానీ మెదుపుకోవాలి మెత్తగా. అంటే పప్పు, ఈ ఆకులు, టమాటా అన్నీ కలిసేలాగా మెదుపుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ ఒక 5 నిమిషాలు పొయ్యి మీద పెట్టుకుని ఉడికించుకుందామండి. ఎందుకంటే కారం వేసాం కదండి, ఉప్పు వేసాం కదా, అన్నీ బాగా కలవడం కోసం. ఇదిగోండి ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలండి. స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకుని తాలింపుకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత వెల్లుల్లి రెబ్బల్ని లైట్గా చితక్కొట్టుకుని వేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత మిగతా పోపు దినుసులు వేసుకోవాలండి. పచ్చెనపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర. ఇవి కొంచెం వేగాయి కదండి. ఇప్పుడు ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇదిగోండి బాగా వేగాయి కదా. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పప్పును వేసుకుందాం. స్మెల్ మాత్రం చాలా బాగుందండి. సాల్ట్ చూసుకోవాలి, సరిపోతే వేసుకోవచ్చు. సరిపోయిందండి, అందుకే నేను వేయడం లేదు. అద్భుతమైన పోషక విలువలతో పాటు అమోఘమైన ఔషధ లక్షణాలు ఉన్న ఆకు ఈ మునగాకు. అంతేనండి, చాలా ఈజీగా చేసుకునే మునగాకు పప్పు రెడీ అయింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.